సోషల్ మీడియాలో మీరు ఒకటి గమనించారు. ఎవరు ఏ విషయం గురించి చెప్పినా కూడా దానికి ఒక పాజిటివ్ స్పిన్ యాడ్ చేస్తారు. కాళ్ళు చేతులు విరిగినా కూడా నేను అసలు ఈ టైంలో చచ్చిపోవాల్సింది. అలాంటిది జస్ట్ కాళ్ళు చేతులు విరిగాయి. ఇలా చెప్తూ ఉంటారు. ఐ మీన్ ప్రతి దానికి ఒక పాజిటివ్ స్పిన్ యాడ్ చేసుకొని ప్రతి దాంట్లో ఒక పాఠం వెతుక్కోవాల్సిన అవసరం ఉందా? కొన్నిసార్లు లైఫ్ లో ప్యూర్ సఫరింగ్ ఉంటది అంతే. ప్యూర్ సఫరింగ్. దాని వెనకాల ఏదో ఒక లెసన్ లేకపోతే అది మనం అనుభవించాం కాబట్టి దాని తర్వాత ఒక రివార్డ్. ఈ రెండు ఒక పెయిర్ లాగా ఎప్పుడు రావండి. కొన్నిసార్లు ఇట్స్ జస్ట్ ప్యూర్ సఫరింగ్. భూమి మీద ఎవరు పుట్టినా కూడా సఫర్ అయ్యి తీరాల్సిందే. మనుషులైనా జంతువులైనా క్రిమి కీటకాలు ఇవన్నీ సఫర్ అవ్వాల్సిందే. సఫరింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయలేక దీని వెనకాల ఏదో లెసన్ ఉంది, దేవుడు నాకేదో పాఠం నేర్పించాడు, లేకపోతే నేను ఇది పడ్డాను కాబట్టి నాకు రేపొద్దున ఏదో రివార్డ్ వస్తుంది, ఇలా మనకు మనం సర్ది చెప్పుకోవడం, మనల్ని మనం మాయ చేసుకోవడం ఈ సెల్ఫ్ సూతింగ్ మెకానిజం అనమాట ఇది. ఇలాంటి టెంపరరీ కోపింగ్ మెకానిజమ్స్ తో మనం కింద మీద పట్టడం కంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసేసి ఓకే ఫైన్, దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై సఫరింగ్, ఐఎమ్ గోయింగ్ టు ఓన్ దిస్ డామ్ థింగ్, ఇలా అనుకోవడం బెటర్ ఏమో. ఎవడి కథలు వాడు చెప్పుకుంటాడు, నీకే వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో. లెట్ మీ టెల్ యు సంథింగ్. ఆ కథ కనుక లైఫ్ అంతా పని చేసింది అంటే ఖచ్చితంగా మన కథలు చెప్పుకొని మనల్ని మనం ఒక అబద్ధంలో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ప్రతి ఒక్క సిస్టమ్ మీద, ప్రతి ఒక్క ఐడియా మీద, దేవుడు అన్న థాట్ మీద, ఇలా ప్రతి ఒక్క దాని మీద అన్నిటి మీద నమ్మకం పోతుంది. బికాస్ యు ఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్ సఫరింగ్ ఇన్ టు అ ఫిక్స్డ్ నరేటివ్. ఒక స్టోరీలో మీరు పెడుతున్నారు. ఒక పాయింట్ అయిన తర్వాత దీంట్లో నేర్చుకోవడానికి ఏముంది నా బంధాన్ని మీకే అనిపిస్తుంది. దీంట్లో దేవుడు నాకు ఏం రివార్డ్ ఇవ్వడానికి ఉంది, ఇంత పెద్ద సఫరింగ్ అయింది, ఈ తర్వాత ఏ రివార్డ్ ఇచ్చినా కూడా దేవుడు దీన్ని కాంపెన్సేట్ చేయలేడు, ఇలాంటి ఐడియాస్ అన్ని వస్తాయి. అంటే మీరు చెప్పుకున్న కథ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ అనేవి ఉన్నప్పుడు నీ బిలీఫ్ సిస్టమ్, నీ ఫెయిత్, లేకపోతే మీరు పట్టుకున్న ఐడియాలజీ ఇవన్నీ మిమ్మల్ని రేపు ఫెయిల్ చేస్తే యు ఫీల్ క్లూలెస్, యు ఫీల్ స్టూపిడ్. దీనికంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసేసి సఫరింగ్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ లో మనకు పెయిన్ అనిపించినా కూడా లాంగ్ టర్మ్ లో ఎలాంటి కాంట్రడిక్షన్స్ లేకుండా చాలా చాలా పీస్ఫుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది.